జై శ్రీమన్నారాయణ. శ్రీప్రణవలాకి స్వాగతం. మనం ఈ ఎపిసోడ్లో పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు మంచి బలమైన వాళ్ళు, అలాగే స్థిరమైన బుద్ధి, స్వచ్ఛమైన వాళ్ళు కూడా. ఏ పనైనా చేయగలిగిన సమర్థత ఉంటుంది, అన్ని విద్యల్లో కూడా నేర్చుకోగలిగిన తెలివైన వాళ్ళు అనమాట. కానీ వీళ్ళకి ఏంటంటే అధికంగా కామం, బలం రెండూ అధికంగా ఉంటాయి. అంటే కోరిక ఎక్కువ, అలాగే బలం కూడా ఎక్కువ. శుభ్రత, ఆత్మాభిమానం, అలాగే జ్యోతిష్యం ముందు ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పరోపకారం, వీళ్ళకి కొంచెం తొందరగా కోపం వస్తుంది అనమాట. ఏకాంతంగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. జనంలో ఉండడం కంటే కూడా ఒంటరితనమే వీళ్ళకి కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్ని విషయాల్లో అనాలోచితంగా ప్రవర్తించి అనవసరంగా బాధపడుతూ ఉంటారు. వీరు ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన వాళ్ళు. ఏ పని ప్రారంభించినా కూడా కష్ట నష్టాలను ఎదుర్కొని చివరికి విజయం పొందుతారు. పరులను కష్టపెట్టడం, నష్టం కలిగించడం వంటి పనులు చేయడానికి వీళ్ళు వ్యతిరేకులు అనమాట. వీరు విద్య కన్నా కూడా విజ్ఞానం ఎక్కువగా కలిగి ఉంటారు. తల్లి యందు అభిమానం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. వీరికి ఏంటంటే బాల్యంలో కొంచెం వ్యతిరేకంగా అపమృత్యు దోషాలు లాంటివి కొన్ని ఉంటాయి నక్షత్ర రీత్యా. అది 13వ సంవత్సరం, 16వ సంవత్సరం ఇలాంటి సమయాల్లో కొంత అగ్ని వలన ఇబ్బంది పడడం జరుగుతుంది అనమాట. అలాగే 19వ సంవత్సరంలో ఒక జ్వరం వల్ల ఇబ్బంది పడతారు. అంటే ఇవన్నీ సహజంగా కలుగుతూ ఉంటాయి కదా అంటారు. కానీ ఈ వయసుల్లో కనుక ఈ ప్రభావాలు చూపిస్తే వీటికి ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది. అలాగే 27వ సంవత్సరంలో ఒక ఆయుధం వలనో దేని వలనో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలాగే వాహనాల వల్ల కూడా భయం కలుగుతుంది. వీరికి ఆయుధ బలం ఉన్నప్పటికీ కూడా ఈ విషయాల్లో కనుక శ్రద్ధ తీసుకోకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అలాగే వీళ్ళలో స్త్రీలు కూడా చాలా అందమైన వాళ్ళు. ఐశ్వర్యం, దైవభక్తి, సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరికి భర్త యందు అభిమానం ఉంటుంది, కానీ అంతకు మించిన అనుమానం కూడా ఉంటుంది. ఇది జాతక బలంలో లోపం కలవారికి సప్తమ భావం గాని, సప్తమాధిపతి గాని, దాంట్లో ఉన్న గ్రహం గాని కొంచెం ఇబ్బంది పెట్టిపోయినప్పుడు వీరికి ఈ విషయంలో అధికమైన ప్రభావాలను చూపించి కొంచెం వైవాహిక జీవితాన్ని కూడా కొంచెం విఫలం చేసే ప్రమాదం ఉంది. కనుక ఇలాంటి విషయాల్లో కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాల విషయంలో కూడా వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పొల్యూషన్ ఉన్న చోటు నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఇప్పటి కాలమానం ప్రకారం చూస్తే వ్యసనాల విషయంలో ఆడా మగ అన్న భేదం చెరిగిపోయింది. కాబట్టి లంగ్స్ కి సంబంధించిన అలాంటి విషయాల్లో కూడా వ్యసనాలు ఏమైనా ఉన్నా కూడా వాటి నుండి దూరంగా ఉండడం చాలా అవసరం. ఇక ఇందులో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఒంటరిగా, అంటే ఏకాంతంగా అంటారు కదా, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అనమాట. పనులన్నిటిలోనూ కూడా తక్కువ సమయంలో చేయగల సమర్థత ఇవి ఉంటాయి. శూలరోగం ఉంటుంది. శూలరోగం అంటే పోట్లు అంటారు కదా, కడుపులో పోట్లు, లేదంటే కొంచెం ఆసనంలో నొప్పులు, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభావాలకు సంబంధించినవి. అలాగే మొరటు వాళ్ళు వీళ్ళు. భుజాలు, చేతులు కూడా కొంచెం ప్రత్యేకంగా కనిపించడం జరుగుతుంది. అందమైన శరీరం, కానీ కోపం ఎక్కువ, దయ తక్కువ. ఇక 2వ పాదంలో పుట్టిన వాళ్ళు ఇతరుల చేత చాలా గౌరవాలు అందుకుంటారు. ఇతరులతో చాలా స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. అలాగే ఇతర వ్యక్తులతో కొంత సంబంధాలు కూడా కలిగి ఉంటారు. ధనార్జనలో కోరిక ఎక్కువ ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీరేంటంటే ఇతరులకి మార్గదర్శకులు అనమాట. అంటే ఇంతకు ముందు చెప్పిన వ్యసనాల గురించి కాదు, వీళ్ళు చాలా విషయాల్లో ఎదురు వాళ్ళకి ఒక మోడల్ గా ఉంటారనమాట. ఐశ్వర్యం, స్థిరధనం ఇవి వీళ్ళ జీవితంలో ప్రాప్తిస్తాయి. ఇక 3వ పాదం గురించి మాట్లాడుకుంటే దయ, మంచితనం, జ్ఞానం ఇవన్నీ కూడా కలిగిన ఉత్తములని చెప్పాలి. అలాగే ఏదైనా ఒక టిపికల్ లాంగ్వేజ్ ని వీళ్ళు క్షుణ్ణంగా నేర్చుకోగలుగుతారు. అంటే శాస్త్ర ప్రకారం చెప్తే మంత్రాలు అంటారు. మంత్రం కూడా ఒక రకమైన కోడింగే కదా, అందుకని అటువంటి కోడింగ్ ని వీళ్ళు తెలుసుకోగలుగుతారు. దయగలిగిన మనస్సు, తెలివైన వాళ్ళు, సునిశ్చితంగా పరీక్షించగల బుద్ధి బలం కలిగిన వాళ్ళు అనమాట. ఇంద్రియ నిగ్రహం కూడా వీళ్ళకు ఉంటుంది. అంటే 2వ పాదం వాళ్ళ కాకుండా ఈ 3వ పాదం వాళ్ళకి కొంచెం ఇంద్రియ నిగ్రహం ఉంటుందన్నమాట. ఇక 4వ పాదం గురించి మాట్లాడుకుంటే వీళ్ళలో కొంత స్వరగుణం ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళ వస్తువుల మీద కొంత వ్యామోహం పడడం, వాళ్ళ
వస్తువులను గాని ధనాన్ని గాని సొంతం చేసుకునే యోచన చేయడం, ఈ ప్రభావాలు ఉంటాయి. అలాగే పరస్త్రీ గాని పరపురుషుని యందు గాని ఆకర్షితమై ఆ రకమైన సంబంధం కలిగి ఉండడం కూడా దీని యొక్క ప్రభావం. ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఇది కాబట్టి వీటి నుండి దూరంగా ఉండడానికి కృషితోటి సాధన చేస్తే ఇవన్నీ కూడా సాధ్యమైనవి. మనం ముందే చెప్పుకున్నాం, జాతకాలు గాని వివరాలు గాని ఎలాంటి వాళ్ళకి అందుతాయి, ఎలాంటి వాళ్ళకి అందడం వల్ల ఉపయోగించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది అనే విషయాలని మనం గత ఎపిసోడ్స్ లో చర్చించుకున్నాం. అవన్నీ కూడా ఫాలో అయితే చక్కగా అర్థమవుతాయి. మనం మళ్ళీ ఆశ్లేష నక్షత్రంలో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.